మధ్యపురంలో ఉన్న పట్టణం ఏది? భూమధ్యంలో ఉన్నటువంటి దేశం ఏది? పెద్దగా చెప్పండి. తెలుసుగా. ప్రపంచమంతా ఆలోచించే దేశం ఏది? అది జానాబెత్తెళ్ళి. దానికి అంత సీన్ ఏంది? మొత్తం జానాబెత్తెడు లేదండి మిగిలిన దేశాలన్నిటితో పోల్చుకుంటే. ఇంచుమించు హైదరాబాద్ అంత అనుకోండి. కొంచెం ఎక్కువ ఉంటుందేమో. అది దాని దెబ్బ చెబితే 140 కోట్ల ఇండియాలో హాట్ టాపిక్ అదే. అదే 140 కోట్లకు రీచ్ అవుతున్నటువంటి చైనాలో హాట్ టాపిక్ దాందే. అమెరికా అయితే ఇక దాన్ని భజన చేయాల్సిందే రోజు, దేవునికి స్తోత్రం. రష్యా దాని గురించి ఆలోచించాలి, జపాన్ దాని గురించి ఆలోచించాలి, ఏమండి, పాకిస్తాన్ దాని గురించి ఆలోచించాలి. ప్రతి దేశము దాని గురించి ధ్యానం చేసుకోవాలి. ధ్యానం. అదేం జానాబెత్తెడు. అసలు ఏంది ఎందుకు అంత సీన్ దానికి అని ఎవరన్నా ఆలోచిస్తున్నారా? అది అంత పర్సెంటేజ్ భారతదేశంలో 7 ఖండములలో ఉన్న దేశములని దాన్ని చూడాల్సిందే. అవునా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? అర్థం కావట్లే. ఎందుకు దానికి అంత సీను అంటే, మనుషులకైతే వాళ్ళకి అంత సీన్ లేదు, కానీ అక్కడ ఒకడు ఉన్నాడు, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. అది విషయం. ఇక జానాబెత్తెడు ఉన్నా సరే అది జగద్విదితం అవుతుంది. ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు అనడానికి అదొక సాక్ష్యం. వారిని దేవుడు చేయి పట్టుకొని ఉన్నాడు. దేన్ని బట్టి అంటే, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము, ఇస్సాకు యాకోబులకు ఇచ్చిన వాగ్దానమును బట్టి దేవుడు ఇంకను వారికి తోడై ఉన్నాడు. ఎందుకు వాళ్ళకే తోడై ఉన్నాడు, మనకెందుకు తోడు లేడంటే, మనకు కూడా తోడై ఉన్నాడు, వాళ్ళకు కూడా తోడై ఉన్నాడు, మనకంటే ఎక్కువగా తోడై ఉన్నాడు వాళ్ళకి.